చాలా హ్యాపీగా ఉంది. ఇది మన చరిత్ర, మన తెలుగు వాళ్ళ చరిత్ర, మన హైదరాబాద్ చరిత్ర. ఈ జనరేషన్ కుర్రాళ్ళందరికీ మన చరిత్ర తెలీదు, మన చరిత్ర మరుగున పడిపోయింది. కానీ ఈరోజు మన చరిత్ర ఈ సినిమా ద్వారా తెలుసుకుంటూ అందరూ హ్యాపీగా ఉన్నారు. ఓహో, మనకు స్వతంత్రం వచ్చింది సెప్టెంబర్ 17, ఆగస్టు 15 కాదా, అనవసరంగా ఇన్ని రోజులు మన స్వతంత్ర దినోత్సవాన్ని, మన స్వేచ్ఛను తెలుసుకోలేకపోయామా అని తెలుసుకుంటున్నారు. ఇన్ని రోజులు పాఠ్య పుస్తకాల్లో లేని విషయాన్ని ఈరోజు ప్రపంచం ముందుకు తీసుకొస్తున్నందుకు గర్వంగా ఉంది. నేను చేసిన ఈ ప్రయత్నాన్ని రిసీవ్ చేసుకొని నా ప్రజలంతా, నా తెలుగు వాళ్ళంతా, నా హైదరాబాద్ వాళ్ళంతా, నా తమ్ముళ్ళంతా, నా అన్నలంతా, నా తల్లిదండ్రులంతా ముందుకు తీసుకెళ్ళడంతో నాకు ఆనందంగా ఉంది. సార్, ఇప్పుడు కొన్ని సీన్లలో ఎమోషన్, అంటే కొన్ని సీన్లు చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది అంటున్నారు సార్. అసలు మేము మా చరిత్ర తెలియకుండా అసలు మేము ఇలా చేసాము. మనకు ఏడుపు వస్తుందంటే అది భరించిన మన పెద్దల పరిస్థితి ఏంటి, మన పూర్వీకుల పరిస్థితి ఏంటి, అది నేను మీకు చూపించింది కేవలం 1% మాత్రమే. కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగింది, కోకొల్లలు ఉన్నాయి. నిజంగా అంత బాధపడి అంత అరాచకాలకు గురైపోయి మేము చనిపోయినా పర్లేదు, మా ముందు తరాలు చాలా బాగుండాలి, ఆనందంగా ఉండాలని జరిగిన ఈ స్వాతంత్ర పోరాటాన్ని మనం నెత్తిలో పెట్టుకొని తీసుకెళ్ళాలి. ఈ సినిమా ద్వారా మన పూర్వీకుల్ని, మన పోరాట యోధుల్ని అందరికీ గుర్తించేయాలి. మన స్వాతంత్ర సమర యోధులు, మన పోరాట యోధులు, మన తెలంగాణ ముద్దుబిడ్డలు, మన తెలుగు ముద్దుబిడ్డలు ఎవరో ఈ రోజైనా ప్రపంచ జనాలకు తెలియజేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.